హలో అండి అందరికీ. రీసెంట్గా ఏపీ ప్రభుత్వం ఉర్సా క్లస్టర్స్ అని చెప్పేసి ఒక కంపెనీకి దాదాపు వైజాగ్ ప్రైమ్ ఏరియాలో 3,000 కోట్ల భూమిని కేటాయిస్తూ నిర్ణయం అయితే తీసుకుంది. దాదాపు 59 ఎకరాలు, దాని వాల్యూ వచ్చేసి 3,000 కోట్లు. అయితే నిజంగా ఈ కంపెనీ పెట్టుబడి పెడుతుందా, అసలు ఈ కంపెనీకి అంత కెపాసిటీ ఉందా అని చెప్పేసి దాని బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తే కొన్ని షాకింగ్ నిజాలు అయితే బయటపడినాయి అనమాట. ముఖ్యంగా సాక్షి మీడియా ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేసింది ఈ ఉర్సా క్లస్టర్స్ కంపెనీకి. ఏపీ ప్రభుత్వం 3,000 కోట్ల విలువైన భూమి కేటాయించింది కాబట్టి అసలు ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పటివరకు కూడా ఎన్ని ఉద్యోగాలు కల్పించింది అనే విషయాలు అయితే సాక్షి స్ట్రింగ్ ఆపరేషన్ చేసింది. ముఖ్యంగా ఈ కంపెనీ అడ్రస్ ఏదైతే ఏపీ ప్రభుత్వం భూమిని కేటాయిస్తూ అడ్రస్ మెన్షన్ చేశారు కదా, ఈ కంపెనీ ఉర్సా క్లస్టర్స్ యొక్క అడ్రస్కి వెళ్ళారు. అసలు ఈ కంపెనీ నిజంగా ఉందా అని చెప్పేసి అడ్రస్కి వెళ్తే ఆ అడ్రస్కి వెళ్ళిన తర్వాత కొన్ని షాకింగ్ నిజాలు అయితే బయటపడినాయి అనమాట. ముఖ్యంగా ఏంటంటే అక్కడ అసలు ఒక కంపెనీ లేదంట, అక్కడ కంపెనీ లేదు, అలాగే అక్కడ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు లేరు. అక్కడ ఒక రెసిడెన్షియల్ ఫ్యామిలీ అంటే ఒక హైదరాబాద్ కొత్తగూడ అడ్రస్ కంపెనీ, హైదరాబాద్ కొత్తగూడలో ఒక టవర్స్లో ఒక బిల్డింగ్లో ఆ కంపెనీ ఉందంట. ఆ కంపెనీలో కూడా ఒక ఫ్లాట్లో అక్కడ రెసిడెన్షియల్స్ అంటే ఇక్కడ నివాసం ఉంటున్నారు, అంటే కంపెనీ ఏమీ లేదు, అక్కడ నివాసం ఉంటున్నారు. అయినా ఇలాంటి కంపెనీకి ఏపీ ప్రభుత్వం ఎందుకు 3,000 కోట్లు విలువైన భూమి కేటాయించిందని చెప్పేసి కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా గమనించాల్సింది ఏంటంటే ఆ కంపెనీ లేకపోగా ఆ కంపెనీకి సొంతగా ఒక నెంబర్ కూడా, ఒక ఫోన్ నెంబర్ కూడా లేదు. అలాగే అక్కడ ఉండే ఆ కంపెనీ ఏదైతే మెన్షన్ చేశారో అడ్రస్లో ఇప్పటి వరకు కూడా ఎలాంటి కమర్షియల్ కరెంటు బిల్లు కట్టాల. అంటే ఇప్పుడు ఒక కంపెనీ అన్నప్పుడు కమర్షియల్ బిల్లు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి. అయితే అక్కడ కమర్షియల్ బిల్లు ఏమీ లేదు. సాధారణ గృహ వినియోగదారులు ఎలాంటి బిల్లులు ప్రభుత్వానికి కడతారు సేమ్ అక్కడే మెన్షన్ చేసింది. అయితే ఇలాంటి ఫేక్ కంపెనీకి మరి ఏపీ ప్రభుత్వం ఎందుకు దాదాపు 3,000 కోట్ల విలువైన భూమిని వైజాగ్లో కేటాయిస్తుంది అని చెప్పేసి వాళ్ళు విమర్శలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇదంతా కూడా తమ వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి వైసీపీ పార్టీ సాక్షి అయితే ఆరోపిస్తుంది. ఏదేమైనా కానీ 10,000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీకి దాని మూలధనం వచ్చేసి కేవలం 10 లక్షలు ఉండటమేంటి, అలాగే ఇంతకుముందు జాబ్ క్రియేషన్ చేయలేదు, ఇప్పుడు ఎలా జాబ్ క్రియేషన్ చేస్తుంది, అసలు కంపెనీ లేని ఉర్సా క్లస్టర్స్ ఇప్పుడు ఎలా జాబ్ క్రియేషన్ చేస్తుందని చెప్పేసి కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. మరి ప్రభుత్వం దీని మీద ఎలాంటి సమాచారం ఇస్తుందని చూడాలి. ఏదేమైనా కానీ ప్రభుత్వ భూమి ఇచ్చేటప్పుడు ప్రజలకి ఎక్కువ లబ్ధి చేకూరే విధంగా ఇవ్వాలిలే, కానీ ఇలా ఏమంటారు తమ వాళ్ళకి ఇచ్చుకుంటే నష్టం జరుగుతుంది, రేపు ఎన్నికల్లో కూడా వాళ్ళకి దెబ్బ తగలడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనం అభిప్రాయం కూడా చెప్తాం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం తెలియండి. ఓకే మరి, థ్యాంక్ యూ.